నమస్కారం. ASP9 న్యూస్ కి స్వాగతం. మరో 2 రోజుల్లో దేశం మొత్తం మీద ఫలితాలు వెలువడే సందర్భంలో ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ లో భారతదేశం మొత్తంలో బీజేపీదే అవా కొనసాగుతుంది. మరొకసారి మోదీ మానియా పనిచేసింది. మూడోసారి కూడా మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని అన్ని సర్వేలు క్లియర్ కట్ గా తెలియజేయడం జరిగింది. ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి 150 స్థానాలకి కంటే తక్కువనే ఎగ్జిట్ పోల్స్ చూపించడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద సర్వేస్ భారతదేశం మొత్తంలో మరొకసారి బీజేపీ పార్టీ పాగా వేయబోతుంది. ముచ్చటగా మూడోసారి మోడీ ప్రభుత్వం నెలకొనబోతుంది అనేది అన్ని సర్వేలు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేదు. ప్రతి ఒక్క సర్వే బీజేపీ పార్టీకి 100% ఖచ్చితంగా బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందనే సంకేతాలు ఇచ్చేసినాయి. అసలు దాపుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి ఎక్కడ కూడా లేదు. మెయిన్ వచ్చేసి ఇంకొక విషయం మీకు తెలియజేసేది ఏంటంటే, దక్షిణాదిలో కూడా బీజేపీ హవా నడబోతుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ఈ సౌత్ స్టేట్స్ లో కూడా బీజేపీ హవా కొనసాగించబోతుంది అనేది పోల్స్ ద్వారా ఇప్పుడు తెలిసి రేపు రాబోయే రోజుల్లో 4వ తారీఖు రోజు వేచి చూడాల్సింది. ఒకవేళ దక్షిణాదిలో కూడా బాగా వేసినట్టయితే బీజేపీ చాలా బలపడ్డదనే సంగతి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల హవా కొనసాగేటువంటి సౌత్ స్టేట్స్ లో ఒకవేళ బీజేపీ కనుక ఈసారి హవా కొనసాగినట్లయితే ఇక అంతకు మించి ఇంకో విజయం బీజేపీ పార్టీకి లేదనాలి. ఈసారి తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ హవా కొనసాగుతుంది. అలాగే ఏపీ లోక్సభలో కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఎగ్జిట్ పోల్స్ ప్రతి సర్వే కూడా మీకు ప్రతిదీ కూటమిదే లోక్సభ స్థానాలు ఎక్కువ. ఒక్క TV9 వాళ్ళు వేసిన సర్వే తప్పితే మిగతా అన్ని సర్వేల్లో దాదాపు టైమ్స్ నౌ అండ్ TV9 చేసినటువంటి 2 సర్వేలు తప్పితే మిగతా అన్ని సర్వేలు కూటమిదే పైచేయి లోక్సభ స్థానాల్లో అనేది ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అన్ని స్థానాల్లో బీజేపీ అంటే కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుగా పోటీ చేస్తున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమిదే అంటే బీజేపీ దాంట్లో ఉంది కాబట్టి బీజేపీ త్రూలో కావచ్చు. ఇప్పుడు కూటమికి అనుకూల వాతావరణం ఉంది కాబట్టి ఆ తరఫున కూడా బీజేపీకి ఇక్కడ కూటమికి ఫేవర్ గా ఉంది లోక్సభ స్థానాలు. అయితే నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ లోక్సభ స్థానాల్లో కొంత కారుకు అనుకూలంగా ఉంటుంది. ఈ లోక్సభ స్థానాల్లో కారుని కొద్ది హవా నడుస్తుందని అనుకుని అందరు ఊహించుకున్న తరుణంలో ఎగ్జిట్ పోల్స్ వచ్చేసి కారుకు బోల్తా కొట్టేసినట్టు అనిపించింది. ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కడ కూడా కార్ హవా అనేది ఒక న్యూస్ 18 లో తప్పితే మిగతా ఎక్కడ కూడా 0 to 1% తప్పితే ఎక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ లో కారుకు అనుకూల వాతావరణం లేదు. బీజేపీకి మాత్రం ఖచ్చితంగా 8 సీట్ల వరకు అవకాశం ఉన్నట్టుగా, ఖచ్చితంగా 8 సీట్ల వరకు అన్ని సర్వేలు తెలంగాణ రాష్ట్రంలో 8 సీట్లు గెలవబోతుందని ఎగ్జిట్ పోల్స్ తెలియజేస్తున్నాయి. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఒక 5 నుంచి 7 స్థానాలు అని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్, ఎంఐఎం ఒక స్థానం అని చెప్పేసి అన్ని ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. అదర్స్ 0. తెలంగాణలో ఈ తెలంగాణలో వచ్చేసి మోదీ మానియా ఇక్కడ కూడా పెరిగినట్టు అనిపిస్తుంది. బీజేపీ పార్టీ పైన సార్ 4-5 సీట్లలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈసారి ఏకంగా 8 నుంచి 9-10 స్థానాలకు ఎగబాకే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. సర్వేలు తెలియజేస్తున్న ఎంఐఎం తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందని చెప్పేసి అన్ని సర్వేలు ఇక్కడ తెలియజేయడం జరిగింది. మరి ఏపీ అసెంబ్లీ స్థానాలకు ఎలక్షన్స్ కి వచ్చేసినట్టయితే ఎగ్జిట్ పోల్స్ ఈ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్ని మనం కూడా సందిగ్ధంలో పడేసిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఎవరికి మెజారిటీ వస్తుంది, ఎవరికి పూర్తి మెజారిటీ వస్తుంది అనేది వాళ్ళు కూడా మనల్ని సందిగ్ధంగా పెట్టిరు. 4వ తారీఖు వరకు వెయిట్ చేయండి అన్నట్టే ఈ సర్వే ఫలితాలు ఇక్కడ వేయడం జరిగింది. కొన్ని సర్వేలు కూటమికి అనుకూలంగా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఇవ్వడం జరిగింది. దాదాపుగా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం కూటమికి అనుకూలంగానే ఉన్నాయి. దాదాపు కూటమికి ఇక్కడ చాలా అనుకూల ఫలితాలు ఉన్నాయి కాబట్టి కూటమికి కొద్దిగా పైచేయిగా కనిపిస్తుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో. ఈ మొత్తానికి టోటల్ గా లోక్సభ స్థానాలు చూసుకున్నట్టయితే బీజేపీ చాలా దక్షిణాది రాష్ట్రాల్లో బలపడ్డట్టుగా ఎగ్జిట్ పోల్స్ మనకు తెలియజేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ ఎగ్జిట్ పోల్స్ ఎట్లా ఉన్నాయో ఇప్పుడు అంతే రిజల్ట్ వచ్చినట్లయితే దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ బాగా వేయడం అనేది బీజేపీకి చాలా బలం చేకూరింది అనుకోవచ్చు. దీనివల్ల బీజేపీ చాలా రానున్న రోజుల్లో మరింతగా అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రతి ఒక్క చోట ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీ హవా నడుస్తుంది. కొంత సెంటిమెంట్ కు తాగుంటుంది, కొంత లోకల్ ప్రాంతీయ పార్టీలకు ఇక్కడ ఎక్కువ బలం ఉంటుంది. కాబట్టి ఈ తలదన్ని మోదీ మాన్యా, బీజేపీ మాన్యా వచ్చేసి ఇక్కడ సౌత్ స్టేట్లలో వచ్చినట్లయితే రానున్న భవిష్యత్తులో బీజేపీకి చాలా బలం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ చాలా అనుకూలంగా ఉన్నాయి.